గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్సిస్ట్ చేస్తే అది BAFR లిస్ట్ లో ఉన్న కంపెనీని లిఫ్ట్ చేసి 12,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్యూజ్ చేశారు. 12,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్యూజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైంది? కరెంటు ఛార్జీల బకాయిలన్నీ కూడా 2,000 కోట్ల పైన ఈక్విటీ కింద కన్వర్ట్ చేశారు. అది కూడా ఎప్పుడో ఇస్తామని. ప్రాపర్టీ ట్యాక్స్ ఫర్గో అయ్యాం. వాటర్ ఛార్జెస్ అన్ని వదులుకున్నాం. ఇంకొక పక్క సెక్యూరిటీ మనల్నే పెట్టమన్నారు. దేనికి పెడుతున్నాం? ఇవన్నీ ప్లాంట్ వైబిలిటీ తేవడానికే కదా. ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ వస్తా ఉంది, ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు రేపు రాబోయేది ప్రాఫిట్ లో ఉంటుంది. అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంతో పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? నేను కూడా 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్నాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, పని చేయాలి. పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైతే డబ్బులు తెచ్చిస్తామంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. పని చేయించాలి. మనం కూడా పని చేయాలి. కష్టపడక్కర్లేదు. దాన్ని సిస్టమేటిక్ గా రన్ చేసి ప్రొఫెషనల్ గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్ గా. కాబట్టి నువ్వు కూడా ఎంతో పైన ఏమి అన్సెటిల్మెంట్ ఉందంట్లో? ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా? నేను ప్రైవేటైజ్ చేయనని ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు. మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది. ఏ ఇండస్ట్రీ రానివ్వకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయిపోయినాయి. మంచి భోజనం వండాలంటే బియ్యం కావాలి, నీళ్లు కావాలి, ఉప్పు కావాలి, పప్పు కావాలి, నూనె కావాలి. ఇలాగా మనకి దానికి అవసరమైన ముడిసరుకులన్నీ కూడా ఉంటేనే మంచి భోజనం తయారవుతుంది. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక విచిత్రమైన ప్రకటన వెలువడింది. ఏంటంటే అది ఉత్పత్తి బాగా చేయాలి, ఉత్పత్తి చేస్తేనే దానికి అనుగుణంగా జీతాలు ఉంటాయి అని చెప్పి. అంటే ఉత్పత్తి తక్కువైతే నష్టాలు వస్తాయి, నష్టాలు వస్తే జీతాలు రావు అనేది స్పష్టంగా చెప్పడం అన్నమాట. సరే, ఉత్పత్తి చేయడానికి కార్మికులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. 24 గంటలు కష్టపడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగానే కష్టపడుతున్నారు ఇప్పటికి కూడా. అయితే వారికి ముడిసరుకులు ఇవ్వాలి కదా. ఐరన్ ఓర్, మంచి స్టీల్ తయారవ్వాలంటే ఐరన్ ఓర్ ఉండాలి, లమ్స్ ఉండాలి, కోక్ ఉండాలి. ఇట్లాగా మనకి అన్ని ముడిసరుకులు ఉంటే మంచి స్టీల్ తయారవుతుంది. కానీ ఇక్కడ ముడిసరుకులు లేవు. 2 బ్లాస్ట్ ఫర్నేసులకి అవసరమైన ముడిసరుకులకి మాత్రమే ఇక్కడకి ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది ఈ స్టీల్ ప్లాంట్లో. కానీ సక్సేనా అని ఒక ఇన్ఛార్జ్ CMD వచ్చిన తర్వాత 3వ బ్లాస్ట్ ఫర్నేస్ని ప్రారంభించి, అంటే 3 బ్లాస్ట్ ఫర్నేసులు నడవాలంటే దానికి అనుగుణంగా ముడిసరుకులు ఉండాలి. ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో 3 బ్లాస్ట్ ఫర్నేసులు నడవడానికి వీలైనంత ముడిసరుకు అందించేంత కెపాసిటీ దానికి లేదు. లేకుండా 3వ దాన్ని కూడా స్టార్ట్ చేసి అరకొరగా ముడిసరుకులు ఇచ్చి పూర్తి సామర్థ్యంతో స్టీల్ ఉత్పత్తి కావాలంటే ఎలా అవుతుంది? కనీసం ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మేము ప్రతి 3 నెలలకి కూడా నేను ఒకసారి రివ్యూ చేస్తాను అని చెప్పి. మరి రివ్యూ చేసేటప్పుడు ఈ అంశాలు దృష్టికి రావట్లేదా? ఇవాళ మొన్న శుక్రవారం నాడు కోక్ లేక ప్లాంట్ ఆగిపోయింది. అంటే ఈ విధంగా రోజుకి 8 రేక్స్ రావాలి ఐరన్ ఓర్. కానీ ఎన్ని రేక్స్ వస్తున్నాయి? ఇవాళ 2 లేదంటే 3 రేక్స్ వస్తున్నాయి. అంటే 5 రేక్స్ షార్టేజ్ ఉంది. 5 రేక్స్ షార్టేజ్ ఉన్న తర్వాత పూర్తి ఉత్పత్తి ఎట్లా అవుతుంది? ఇది ప్రశ్న. దీనికి మాత్రం సమాధానం లేదు. ఏమంటే కార్మికుల మీద నెట్టేస్తారు. కార్మికులు పనిచేయట్లేదు. ఇవాళ ఇంతవరకు ఎన్నికలకు ముందు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఈ కార్మికులు చాలా మహాదేవుడిలా కనిపించారు. అందరూ ఆయనకి ఓట్లేసే దేవుడిలా కనిపించారు. ఓట్లేసేసారు, గెలిపించారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కార్మికులందరూ కూడా రాక్షసులా కనిపిస్తున్నారు. ఎందువల్ల
మోడీ గారు ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నారో దానికి ఒత్తాసు పలికే పనిలో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మునిగిపోయారు. ఆయనకి పూర్తిగా దాసోహం అయిపోయారు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడానికి సిద్ధమైపోయారు. ఏ ప్రయోజనాలు మోడీ దగ్గర నుంచి వచ్చాయి రాష్ట్రానికి చెప్పమనండి. ఏ ఒక్క ప్రయోజనం వచ్చింది? మోడీతో కలిసి ఉండడం వల్ల ఈ రాష్ట్రానికి ప్రయోజనం ఏమొచ్చింది? స్పెషల్ స్టేటస్ ఏమైంది? రాలేదు, పోయింది కదా. ఇవాళ మనకు రావాల్సిన విభజన చట్టంలో రావాల్సిన ఏదైనా సరే మనకు వచ్చిందా? రాలేదు కదా. మరి ఎందుకోసం మోడీకి దగ్గర చతికిలి పడి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం వచ్చింది చంద్రబాబు గారికి? అది ప్రజలకు చెప్పాలి. ఏదైనా అడిగితే చంద్రబాబు నాయుడు గారిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి అడిగితే ఆయన చాలా చిరాకు పడిపోతున్నాడు, అసహనం ఫీల్ అయిపోతున్నాడు. అసహనం ఎప్పుడు వస్తుంది ఎవరికైనా మనిషికి? అది చేతగానితనంలో ఉన్నప్పుడే అసహనం వస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్విఘ్నంగా ఎన్నో ఏళ్ళు కార్మికుల శ్రమ వల్ల అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది, అద్భుతమైన లాభాలతో నడిచింది. మరి ఎన్నాళ్ళు లాభాల్లో నడిచిన ఫ్యాక్టరీ ఈవేళ లాభాల్లో నడవట్లేదంటే దానికి ఎవరిని కారకులు చేస్తారు? కార్మికులు బలి చేయాలనుకుంటున్నారు మీరు? ఇప్పటికే 2,000 మందికి వీఆర్ఎస్ ఇచ్చి పంపించేశారు. 6,000 మంది కాంట్రాక్ట్ లేబర్ని బయటికి పంపించేశారు. అంటే 8,000 మంది ఈవేళ రోడ్డు మీద ఉన్నారు తిండి లేక. అటువంటి పరిస్థితిలో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇంకా నడుస్తుందంటే అది కార్మికుల వల్లే నడుస్తుందన్న విషయం మర్చిపోవద్దు. ప్రతి చోట కూడా నష్టాలు ఉంటాయి. నష్టాలు ఈవేళ ఆర్టీసీలో నెలకి 165 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. మరి ఆర్టీసీలో పనిచేయట్లేదా? డ్రైవర్లు పనిచేయట్లేదా? కండక్టర్లు పనిచేయట్లేదా? అక్కడ సిబ్బంది పనిచేయట్లేదా? అందరూ కూడా మరి 165 కోట్లు నష్టాలు వస్తున్న ఆర్టీసీలో మరి మహిళలకు ఉచితంగా బస్సు సర్వీస్ పెట్టారు. మీరు ఎలా పెట్టగలిగారు? మరి దానికి సమాధానం చెప్పండి. అలాగే ఈవేళ లోటు బడ్జెట్ ఎంత ఆంధ్రప్రదేశ్లో? మరి 35,000 కోట్ల రూపాయలు 35,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్తో ఉండి మీరు మరి ఆ లోటుని భర్తీ చేయలేకుండా మరి పరిపాలన సాగిస్తున్నారు కదా. మరి దానికి ఎవరిని బాధ్యులు చేద్దాం? ఎమ్మెల్యేలు చేద్దామా? మంత్రులు చేద్దామా? ముఖ్యమంత్రులు చేద్దామా? దీనికి సమాధానం చెప్పాలి కదా మీరు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్తో కూడుకున్నదని మీరే ఒకసారి చెప్పారు. ఈవేళ వచ్చి కార్మికులు పనిచేయట్లేదు, పని చేయకపోతే ఏ పరిశ్రమ నడుస్తుంది? కొత్తగా పెట్టే మెటల్ పరిశ్రమకి లాభాలు అప్పుడే ఇంకా దాన్ని స్టార్ట్ చేయలేదు, పునాదులు కూడా అవ్వలేదు, దాదేమో లాభాలు నడుస్తుందని మీరు కితాబు ఎలాగిస్తారు? అంటే దానికి 28,000 కోట్ల రూపాయల రాయితీని మీరు ఇచ్చారు కదా. మరి అందువల్ల నడుస్తుంది అంటారా? లేకపోతే దానికి నడిచినంతకాలం కూడా మీరు రాయితీలు ఇస్తూనే ఉంటారా? మరి మిట్టలు స్టీల్ ప్లాంట్కి మీరు రాయితీలు ఇచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 12,000 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి మీరు దాన్నే ఘనంగా ప్రతిరోజు అదే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 12,000 కోట్లు ఇచ్చాం, 12,000 కోట్లు ఇచ్చాం, 12,000 కోట్లు ఇచ్చాం అని చెప్తారే? ఎలా చెప్తారు మీరు? విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజల కడుపు రగిలిపోతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కనుక ప్రైవేటీకరణ చేస్తే తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు ఉండవని చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి. ఈ భవిష్యత్తు ఏదో ఇక్కడ సిఐఏ మీటింగ్ పెట్టాం, దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసాయి. ఇది కాదు కావాల్సింది విశాఖపట్నం ప్రజలకి. విశాఖపట్నం భూములు అప్పనంగా ఇచ్చేయడం కోసం కాదు. విశాఖపట్నం చెమటొచ్చి ప్రతి రైతు 26,000 ఎకరాల భూమిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. ఆ భూములు ఇచ్చిన వాళ్ళందరూ ఈవేళ ఎక్కడున్నారు? ఆఫీసర్ల ఇళ్లలో పని మనుషులుగా పనిచేస్తున్నారు మూడో తరం ప్రజలు. అది గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మీరు చిరస్థాయిగా చరిత్రలో ఉండపోవాలంటే మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాలి, దాని మీద ప్రకటన చేయాలి. ఇవాళ కేంద్రంలో ఇప్పటికీ కూడా జనవరి 27, 2021 కేంద్రం ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని రద్దు చేసేంత వరకు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అమలులో ఉన్నట్టే లెక్క. ఇది మీకు తెలియంది కాదు. మీరు తెలుసుండి మీరు ఇవన్నీ ప్రజల్ని ఇక్కడ మభ్యపెట్టడానికి ప్రయత్నించవద్దు. దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ప్రజల పక్షాన ఉంటే మంచిది. ఇవాళ వరకు కూడా మీరు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలంటే మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడిన మాటలని మీరు ఉపసంహరించుకుంటే మంచిదని హితవు కలుగుతున్నాను.